తెలంగాణలో రేషన్ కార్డు ఈకేవైసీ పూర్తి చేయని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. గడువు ఫిబ్రవరి 29తో ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ఈకేవైసీ ప్రక్రియ కొనసాగించాలని డీలర్లకు సూచించింది. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా చాలామంది రేషన్ దుకాణాలకు వేలిముద్రలు ఇస్తున్నారు. రేషన్ కార్డు లబ్ధిదారుల్లో 80% పైగా ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇంకా మిగిలిపోయిన వారు వీలైనంత త్వరగా సమీప రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ పని పూర్తి చేయాలి. ప్రభుత్వం గతంలో ఫిబ్రవరి 29 వరకే గడువు ఇచ్చిందని, అయితే ఇప్పటికీ ఈకేవైసీ కోసం చాలామంది రేషన్ దుకాణాలకు వస్తున్నారని రేషన్ డీలర్లు చెబుతున్నారు. ఈకేవైసీ ప్రక్రియ నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు విడుదల కాలేదని, అందుకే ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నామని తెలిపారు. అయితే ప్రభుత్వం ఒకవేళ డెడ్ లైన్ ప్రకటిస్తే తర్వాత అవకాశం ఉండదు కాబట్టి ఈ కేవైసీ పూర్తి చేయని వారు ఇంకా ఉంటే త్వరగా కంప్లీట్ చేయాలని సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రేషన్ దుకాణానికి వెళ్ళి అయినా ఈ కేవైసీ కోసం అడగవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అసలైన రేషన్ కార్డు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను చేపట్టింది. దీనికోసం మొదట జనవరి 31న గడువు ఇచ్చింది. అయితే ఆ తర్వాత దీన్ని ఫిబ్రవరి 29 వరకు పొడిగించారు. ప్రభుత్వం గడువు ముగిసినా ఇంకా కొనసాగిస్తున్నారు. డెడ్ లైన్కి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ కేవైసీ ఇంకా పూర్తి చేయని రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైనా ఉంటే మీ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్ళండి. మీ రేషన్ కార్డు నెంబర్ చెప్పి ఈపీఓఎస్ యంత్రం ద్వారా ఏదైనా ఒక వేలిముద్ర ఇస్తే సరిపోతుంది. మీ రేషన్ కార్డు సంఖ్యతో ఆధార్ అనుసంధానం అవుతుంది. మీరు ఈ కేవైసీ పూర్తి చేసినట్లు రసీదు కూడా వస్తుంది. మరోవైపు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ కేవైసీ పూర్తి అయిన తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల నుంచి స్పష్టమైన అంచనా వచ్చే అవకాశం ఉంది. గత లెక్కల ప్రకారం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు తెలుస్తుంది. మరో 10 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డును తప్పనిసరి చేయడంతో చాలామంది వీటి కోసం ఎదురు చూస్తున్నారు.